అందరికీ ముందుగా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ 9 రోజులైతే మా ఆయన అయితే ఫాస్టింగ్ ఉంటున్నాడు. నేను గుడికెళ్ళి పూజలు చేసేంత సీన్ లేదు ఇప్పుడు కాబట్టి కనీసం ప్రసాదాలు చేసైనా ఈవినింగ్ మా గల్లీ వాళ్ళతో పంపిద్దామని అయితే అనుకున్నా. ఇంట్లో నెయ్యి అయిపోయిందని అందుకనే చేస్తున్నా అన్నమాట. అది తీయనీకి కూడా వస్తలేదు. డైరెక్ట్గా ముంతనే తీసి పొయ్యి మీద పెట్టేసిన. ఒక్క ముంతలోదే చూడండి ఎంతగానం అయిందో. నెయ్యి చేయడం ఈజీనే కానీ దానికోసం వెయిట్ చేయడమే లేట్ అనిపిస్తుంది. కానీ ఈసారి ఎందుకో తొందరగా అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో నెయ్యి అయితే రెడీ అయింది. చూడండి సిలిండర్ మీద మొత్తం చిత్తింది. అది చల్లారేలోపు అన్నమైన తిందామని వేడివేడి అన్నంలో ఇంట్లో చింతకాయ పచ్చడి ఉంటే అదైతే వేసుకొని తింటున్నా. తర్వాత నెయ్యి చల్లారినాకడైతే వడబోసేసుకుంటున్నా. నెయ్యి చేస్తే అయితే బోళ్ళన్నీ సమ్మర్ అయిపోతాయి. ఇంకా ఫుల్ బోళ్ళు కూడా పడతాయి. నేనైతే డైరెక్ట్ ముంతలోంచి తీసి కడాయిలోనే వేసేస్తా. కొంతమంది అయితే గ్రైండర్ పడతారంట, చల్లటి వాటర్ కూడా పోస్తారంట. అవన్నీ ప్రాసెస్లు చేస్తే ఇంకా చిబ్బడి బోళ్ళు పడతాయి. నేనైతే అవంతా ప్రాసెస్ ఏం చెయ్యను. ఇంత ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.